డేటా సైన్స్, బిగ్ డేటా, డేటా అనలిటిక్స్ ఇటీవల కాలంలో ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైన విభాగాలు. ఎందుకంటే డేటా అక్రాస్ ద వరల్డ్ హ్యాస్ గెయిన్డ్ మచ్ ప్రామినెన్స్. నేటి కామర్స్ ప్రపంచంలో డేటా భారీగా తయారవుతోంది. ఈ డేటా తిరిగి మళ్ళీ బిజినెస్ నిర్ణయాలకు హెల్ప్ఫుల్ అవుతోంది. విస్తృతమైన డేటాను విశ్లేషించి కరెక్ట్ అండ్ యూస్ఫుల్ ప్యాటర్న్స్ని గుర్తించి దాని ఆధారంగా కంపెనీలు కీలకమైన నిర్ణయాలు తీసుకుంటున్నాయి. దాంతో డేటా అనలిటికల్ స్కిల్ సెట్ ఉన్న ప్రొఫెషనల్స్కి డిమాండ్ పెరుగుతోంది. ఫలితంగా ఐటీ, కంప్యూటర్ సైన్స్, స్టాటిస్టిక్స్, మ్యాథమెటిక్స్ క్యాండిడేట్స్కి డేటా అనలిటిక్స్ ఒక వండర్ఫుల్ కెరీర్ ఆపర్చునిటీ. అసలు డేటా అనలిటిక్స్ అంటే ఏమిటో తెలుసుకుందాం. రోజురోజుకి భారీగా పోగవుతున్న ఇన్ఫర్మేషన్ని బిగ్ డేటా అంటారు. దిస్ ఇన్ఫర్మేషన్ ఈజ్ వెరీ డిఫికల్ట్ టు మేనేజ్ టు గెట్ మీనింగ్ఫుల్ ప్యాటర్న్స్. ఈ పాయింట్లో డేటా అనలిస్ట్ బిగ్ డేటాలోని ఇన్ఫర్మేషన్ని కూలంకషంగా సంగ్రహించి బిజినెస్ డెసిషన్స్కి అవసరమయ్యే ప్యాటర్న్స్ని కొన్ని టెక్నిక్స్ ద్వారా వెలికితీస్తారు. దిస్ టెక్నిక్ ఆర్ టెక్నాలజీ ఈజ్ కాల్డ్ డేటా అనలిటిక్స్. ఇవి ఎన్ని రకాలు, డేటా అనలిస్ట్ విధులు, వారు ఎలాంటి టూల్స్ అండ్ టెక్నిక్స్ డేటా ఎలిసిటింగ్లో ఉపయోగిస్తారు, వారి కెరీర్ గ్రోత్ ఎలా ఉంటుందో తెలుసుకుందాం. గూగుల్, ఫేస్బుక్, అమెజాన్ వంటి టాప్ కంపెనీలెన్నో డేటాను భద్రపరిచేందుకు డేటా సెంటర్స్ని నిర్వహిస్తున్నాయి. కస్టమర్స్ ఎలాంటి వస్తువులు కొంటున్నారు, వేటి కోసం ఆన్లైన్లో వెతుకుతున్నారు, వారి టేస్ట్ అండ్ ప్రిఫరెన్సెస్, ఇలాంటి ఇన్ఫర్మేషన్ని కంపెనీస్ కలెక్ట్ చేసి స్టోర్ చేస్తుంటాయి. ఇది రా డేటా. ఈ డేటాలో నుంచి కంపెనీస్కి అవసరమైన ట్రెండ్స్ని ప్రాసెస్ చేసి కస్టమర్స్ అవసరాలు, ఎక్స్పెక్టేషన్స్కి తగ్గ ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్ తయారు చేయడానికి ప్యాటర్న్స్ని సిద్ధం చేయడమే డేటా అనలిటిక్స్. ఇక్కడ కస్టమర్స్ ఇంట్రెస్ట్ని తెలుసుకోవడంలో ఆ కంపెనీలు ఎక్కడ ఉన్నాయి, ఎక్కడ ఉండేవి మరియు ఎక్కడికి వెళ్ళవచ్చు లాంటి నిర్ణయాలను యాక్యురసీతో పాటు చాలా స్పీడ్గా వెలికి తీయడమే ఈ డేటా అనలిటిక్స్ యొక్క ముఖ్య ఉద్దేశం. జనరల్లీ ఈ ప్రాసెస్ అనేది డిస్క్రిప్టివ్ అనలిటిక్స్తో మొదలవుతుంది. ఇక్కడ డేటాలో ఉన్న హిస్టారికల్ ట్రెండ్స్ని గుర్తించి వాట్ హ్యాపెండ్ అని గుర్తిస్తారు. ఈ పద్ధతి మేజర్గా ట్రెడిషనల్ ఇండికేటర్స్ అయినటువంటి రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ని ఇండికేట్ చేయడానికి ఉపయోగిస్తారు. కానీ ఈ పద్ధతిలో ఎటువంటి ప్రిడిక్షన్స్ కానీ డెసిషన్స్ని కానీ ఇన్ఫార్మ్ చేయలేము. డేటాని ఒక మీనింగ్ఫుల్ అండ్ డిస్క్రిప్టివ్ వేలో అనలైజ్ చేయవచ్చు. నెక్స్ట్ ఇంపార్టెంట్ పార్ట్ వచ్చేసి అడ్వాన్స్డ్ అనలిటిక్స్. ఈ పార్ట్లో డేటా ఎక్స్ట్రాక్ట్ నుంచి ప్రిడిక్షన్స్ చేయటం మరియు ట్రెండ్స్ని గుర్తించటం వరకు అడ్వాన్స్డ్ టూల్స్ని ఉపయోగిస్తారు. స్టాటిస్టిక్స్, మెషిన్ లెర్నింగ్ లాంటి టూల్స్ని డేటా అనాలిసిస్కి కొత్త అర్థాన్ని, వాట్ ఇఫ్ లాంటి ప్రశ్నలకు సమాధానాలని చేకూరుస్తాయి. ఇక్కడ మెషిన్ లెర్నింగ్ టెక్నాలజీస్ అంటే న్యూరల్ నెట్వర్క్స్, న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్, సెంటిమెంట్ అనాలిసిస్ ఎక్సెట్రా. డేటా అనలిటిక్స్ ఈజ్ ఏ బ్రాడ్ ఫీల్డ్. అయితే ఈ డేటా అనలిటిక్స్లో వాడే పద్ధతులను 4 రకాలుగా విభజించవచ్చు. ప్రతి పద్ధతికి ఒక విభిన్నమైన మరియు నిర్దిష్టమైన లక్ష్యం ఉన్నాయి. ఈ పద్ధతులను అన్ని వివిధ రకాలుగా ప్రతి బిజినెస్లో ఉపయోగిస్తూ ఉంటారు. డిస్క్రిప్టివ్ అనలిటిక్స్, ఏం జరిగింది, డయాగ్నోస్టిక్ అనలిటిక్స్, ఎందుకు జరిగింది, ప్రిడిక్టివ్ అనలిటిక్స్, భవిష్యత్తులో ఏం జరగబోతోంది, ప్రిస్క్రిప్టివ్ అనలిటిక్స్, ఏం చేసుండాల్సింది లాంటి వాటిని తెలియజేస్తాయి. ఒక డేటా అనలిస్ట్కి ముఖ్యంగా డేటాపై ఇష్టం ఉండాలి. ఈ రంగం వేగంగా అభివృద్ధి చెందడంతో పాటు ఎప్పటికప్పుడు మార్పులకు లోనవుతోంది. కాబట్టి మార్పులకు అనుగుణంగా సరికొత్త టూల్స్ను నేర్చుకుంటూ అప్డేట్గా ఉండాలి. ఐటీ, కంప్యూటర్ సైన్స్, మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్, ఎకనామిక్స్లో డిగ్రీ ఆర్ పీజీ చేసిన వారికి డేటా కెరీర్ అనుకూలంగా ఉంటుంది. ఒక డేటా అనలిస్ట్ ముఖ్య లక్ష్యం ఏంటంటే ఏకకాలంలో వివిధ పాత్రలను పోషించడం, నిత్యం అధ్యయనం చేయడం, వివిధ రంగాల్లో వివిధ రూపాల్లో ఉన్న డేటాను సేకరించడం, డేటా మైనింగ్ అంటారు. డేటాను స్టోర్ చేయడం,
అవసరమైనప్పుడు ప్రోగ్రామింగ్ నాలెడ్జ్, క్వాంటిటేటివ్ అండ్ డేటా ఇంటర్ప్రిటేషనల్ స్కిల్స్ ఉపయోగించి లాజికల్గా నిర్ణయాలను ప్రజెంట్ చేసి ఒక వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లగలగాలి. The applications of data analytics are broad. ప్రతి రంగంలో డేటాను ఆప్టిమైజ్ చేసి డెసిషన్స్ తీసుకొని పోటీ ప్రపంచంలో తమ స్థానాలను పదిలం చేసుకోవటం కోసం డేటా అనలిటిక్స్ ఉపయోగిస్తారు. ముఖ్యంగా ఫైనాన్షియల్ సెక్టార్, అలాగే హెల్త్ కేర్, క్రైమ్ ప్రివెన్షన్ అండ్ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్. ఇలా ప్రతి ఇండస్ట్రీలో డేటా అనలిటిక్స్ రిస్క్ రెడ్యూస్ చేయడానికి మరియు ఎఫిషియన్సీని ఇంప్రూవ్ చేయడానికి ఉపయోగపడుతుంది. ప్రస్తుతం చాలామంది సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ తమ కెరీర్ని చేంజ్ చేసుకునేందుకు అవసరాన్ని బట్టి సర్టిఫికేట్ కోర్సులు పూర్తి చేసి డేటా అనలిస్టులుగా రాణిస్తున్నారు. ఇందులో పట్టు సాధించాలంటే మొదట అభ్యర్థులకు కోర్ జావా, పైథాన్, ఎస్క్యూఎల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ పై అవగాహన ఉండాలి. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అంటే నెట్వర్క్ ఆఫ్ థింగ్స్ లైక్ సెన్సార్స్, సాఫ్ట్వేర్ అండ్ అదర్ టెక్నాలజీస్ కనెక్టింగ్ త్రూ ఇంటర్నెట్ టు ఎక్స్చేంజ్ డేటా. ఈ ఫీల్డ్ మెషిన్ లెర్నింగ్తో పాటు ఉపయోగిస్తారు. మల్టిపుల్ కలెక్షన్ పాయింట్స్ నుంచి డేటాను కలెక్ట్ చేసి ఆ డేటాను ఉపయోగించే డివైజెస్కి మీనింగ్ఫుల్ డేటాని ట్రాన్స్ఫర్ చేసి వాటి స్మూత్ ఆపరేషన్స్కి డేటా అనలిటిక్స్ ఉపయోగపడుతుంది. ఏదైనా కెరీర్ ఎంచుకునే ముందు శాలరీతో పాటు ఫ్యూచర్ ఎలా ఉంటుందో అని ఆలోచిస్తారు. భవిష్యత్తులో డేటా అనలిటిక్స్కి చక్కటి అవకాశాలు ఉంటాయని నిపుణుల అంచనా. డేటా అనలిస్ట్ రోల్స్ ఒక్కొక్క ఇండస్ట్రీలో ఒక్కొక్క ప్రొఫైల్ నేమ్తో డిజిగ్నేట్ చేస్తారు. డేటా మీద ఉన్న ఆసక్తిని బట్టి, వారి గ్రాడ్యుయేషన్ ఆర్ పీజీ బ్యాక్గ్రౌండ్ని బట్టి ప్రోగ్రామింగ్ స్కిల్స్ నేర్చుకోవాలి. IBM లాంటి కంపెనీస్ సర్టిఫైడ్ బిగ్ డేటా ఇంజనీర్స్ కోసం ప్రత్యేకంగా మాస్టర్స్ కోర్సులో ట్రైనింగ్ ఇస్తున్నాయి. ఇందులో భాగంగా బిగ్ డేటా అప్లికేషన్స్లో కొన్ని ఇక్కడ మెన్షన్ చేసిన టెక్నాలజీస్లో అవగాహన కల్పిస్తారు. ఇలాంటి కోర్సులతో పాటు కొంత రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ పొందిన వారు డేటా అనలిటిక్స్లో మెరుగైన అవకాశాలు అందుకునే వీలుంది. ప్రస్తుతం డేటా అనలిటిక్స్ అనేది చక్కటి కెరీర్గా మారింది. డిమాండ్ కూడా పెరుగుతోంది. అలైడ్ మార్కెట్ రీసెర్చ్ ప్రకారం 2021 చివరి నాటికి $84.6 బిలియన్ చేరుతుందని అంచనా. ప్రస్తుతం ఒక్క అమెరికాలోనే 1.5 lakh డేటా అనలిస్ట్ అవసరం ఉందని పలు నివేదికలు పేర్కొంటున్నాయి. మన దేశంలోనూ ప్రస్తుతం ఈ రంగంలో నిపుణుల కొరత ఉంది. కాబట్టి ఆయా స్కిల్స్ పెంచుకుంటే అవకాశాలు అందుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ కైండ్లీ ఫర్ వాచింగ్.